హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ తెలుగు 01. అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నా. నేను మీ గణేష్ని. నేను మన ఛానల్లో స్టోరీస్ కూడా డిస్కషన్ చేయబోతున్నా. ఈ ఫస్ట్ స్టోరీ అనేది నేను ఎపిసోడ్స్ టైప్ చెప్పబోతున్నా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎపిసోడ్ 1 స్టోరీ నేమ్ నాగబంధం అనే పేరు ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారా? అది మీకు లాస్ట్ ఎపిసోడ్ అన్నా మేబీ లాస్ట్ సెకండ్ ఎపిసోడ్లోనన్నా తెలియబోతుంది నాగబంధం అని ఎందుకు పేరు పెట్టినాం. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఎవరికి చేస్తారు? మీ బాగా హర్రర్ మూవీస్ చూస్తారు చూడండి, వారికి షేర్ చేయండి. అది నైట్ టైంలో చూడమనండి, బాగుంటుంది స్టోరీ, బాగుంటుంది మూవీ కూడా. స్టోరీలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక అమ్మ, ఒక 5 ఏళ్ళ కొడుకుంటాడు. అమ్మనేమో కింద పండుకుంటుంది, కొడుకేమో మంచం మీద పైన పండుకుంటాడు. అమ్మనే ఉంటుంది, తండ్రి ఉండడు. ఆ అబ్బాయికి సడన్గా వాష్రూమ్, నైట్ 12 అవుతుంది అంటున్నది. అబ్బాయికి వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ పోయడానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూంలో పోతాడు. వాష్రూమ్ ముందు ఒక విండో ఉంటుంది, విండో ఉంటుంది. ఈయన వాష్రూమ్ పోతుంటే ఆ విండో లోపల చూస్తాడు. కళ్ళ అటుగా అటువై చూస్తాడు. చూస్తే ఒక్కసారి మెరుపు, సడన్గా మెరుపు. ఆ మెరుపులో ఒక మంత్రగాడు ఉంటాడు. ఆ మంత్రగాడు ఎట్లా అంటే మొత్తం బర్వాత ఉంటాడు, డ్రెస్సెస్ ఏమేమి వేసుకోడు, బర్వాత ఉంటాడు. ఒక పుర్ర ఉంటుంది, ఆ పుర్రని పట్టుకొని ఉంటాడు మంత్రగాడు. బట్టలకి ఇట్లా ఏం వేసుకోడు. ఆ పిల్లానికి భయమై కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తాడు. చూసే వరకు అక్కడ ఎవరు ఉన్నారు. తర్వాత చిన్నగా వచ్చి తన అమ్మ పక్క పోంటి పండుకుంటాడు. అట్లా పండుకున్నాక ఒక 5 minutes తర్వాత వాళ్ళ డోరు ఎవరో కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఈయన ఒకటేసారి లేస్తాడు. అబ్బాయి పేరు ఏంటంటే బిట్టు. అబ్బాయి పేరు బిట్టు. ఒకటేసారి లేచడంతోనే అమ్మను కూడా లేపుతాడు. ఫస్ట్ లేవదమ్మ, మంచి నిద్రలో ఉంటుంది. తర్వాత సౌండ్ బాగా ఎక్కువవుతుంది. ఎక్కే వరకు అమ్మ కూడా లేస్తుంది. లేచి ఏమైందో, ఎవరు కొడుతున్నారో, ఏం అవసరం ఉన్నా అని చూడబోతుంది. అమ్మ ఉన్న కొడుకు చూడబోతాడు. పోతుంటే ఎందుకైనా మంచిదని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ డోర్ ఉంటుంది, ఆ డోర్కి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి ఇట్లా కన్ను పెట్టి చూస్తుంది. చూసుడుతోనే ఆ మంత్రగాడు కూడా కన్ను పెట్టి ఇట్లా చూస్తాడు. ఒకటేసారి అమ్మ అది భయపడి వెనకాల జరుగుతూనే ఏమైందమ్మా అనుకుంటా ఈ బిట్టు కూడా అంటాడు. అని బిట్టుకి అది అందదు కాబట్టి, చూడడానికి రాదు కాబట్టి, ఎక్కువ హైట్ లేడు కాబట్టి బిట్టు ఏం చేస్తాడు, కింద డోర్ కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోకి వెళ్ళి ఇట్లా తలకాయని పెట్టి ఇట్లా చూస్తాడు. చూస్తే పాదాలు ఎట్లుంటాయంటే ఇంతింత పొడవైన గోర్లతోనే ఉంటుంది. ఒకటేసారి బిట్టు వెనుక పోతూనే ఆయన ఏదో వైబ్రేషన్తోనే ఉంటాడు మంత్రగాడు. వీళ్ళు ఏం చేస్తారు, డోర్ తీయరు. మంత్రగాడు ఎంత డోర్ కొట్టినా వీళ్ళు డోర్ తీయరు భయపడి. తీయకపోయే వరకు మంత్రగాడు ఏం చేస్తాడు, మళ్ళీ గల్మ ఉంటుంది కదా, అది కడప ముందు కూర్చొని ఇక ఆయన మంత్రాలు చేయనీకి వచ్చిండు, బ్లాక్ మ్యాజిక్ అది చేస్తూ ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి దీపాలు పెట్టి 2 కోడి పిల్లలను తెచ్చుకుంటాడు. కోడి ఉంటుంది, చికెన్ అందరూ కోడి పిల్లలను కూడా తెచ్చుకుంటాడు. తెచ్చుకొని నల్ల కోళ్ళు, బ్లాక్ కలర్
కాళ్ళకి దారం కట్టేసి పక్క కొట్టి పెడతాడు. పెట్టినాక ఆ పుర్రె తీసుకొచ్చి మధ్యలో పెడతాడు, ముక్కేసిన దాని మధ్యలో. ఈయన ఇట్లా 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 ఏదో మంత్రం చేసుకుంటా, చేతులు తిప్పించుకుంటా మంత్రం చేసుకుంటా, కళ్ళన్నీ బ్లాక్ కూర్చుంటాయి, బ్లాక్కి ఉన్నాయి చూడండి, ఈ బ్లాక్ అనేటివి పైకి పోయి ఓన్లీ వైట్ కనబడుతుంటాయి. అట్లా చేసుకుంటా ఒకటేసారి అయినా కూడా మంత్రగాడు ఒకటేసారి జిలికిస్తాడు. జిలికిచ్చుడుతోనే ఒక కోడిని తీసుకొని ఇట్లా మెడకాయ ఇట్లా తిప్పి ఆ మెడకాయని నోరుతో కొరికి ఆ రక్తాన్ని ఏంటిదంటే పుర్రె లోపల పోస్తాడు. పుర్రె లోపల పోసుడుతో ఆ పుర్రె లోపల మొత్తం నిండుతుంది రక్తం. ఆ రక్తం అనేది వీళ్ళ ఇల్లు డోర్ ఉన్నది, ఇల్లు డోర్ నుంచి కింది నుంచి పారుకుంటూ ఆ రక్తం అనేది పారుకుంటూ వాళ్ళ అమ్మ కాలు కాడ వస్తుంది. బిట్టు వాళ్ళమ్మ కాలు కాడికి వస్తుంది. అలా వచ్చుడుతోనే ఆ రక్తం బిట్టు వాళ్ళమ్మ కాలికి తాకుడుతూనే ఆమెకి ఏదో వైబ్రేషన్ ఏదో జరుగుతున్నట్టు వచ్చి ఒకటేసారి ఎవరో పూడుకున్నట్టు వచ్చింది. తర్వాత మొత్తం ఒళ్ళంతా ఊపుకుంటూ నవ్వుకుంటూ మొత్తం జుట్టంతా విడబోసుకుంటూ ఏదేదో కొంచెం పిచ్చి పట్టిన దాని లెక్క కొంచెం దయ్యాలు చేస్తే చూడండి అట్లా. ఈ బిడ్డ ఏం చేసిండు, భయమై ఒక మూలకి పోయి దాక్కున్నాడు. వీళ్ళమ్మ ఏం చేసేది, మొత్తం జుట్టంతా విడబోసుకుంటూ నవ్వుకుంటూ ఏడుస్తుంటూ ఆ డోర్ తీస్తుంది. ఆ మంత్రగాడు కొట్టిన డోర్ ఉన్నది చూడండి, ఆ డోర్ తీస్తుంది. డోర్ తీసినాక ఆ మంత్రగాడు లోపలికి కాలు పెట్టాడు. ఎందుకేమో అని కాలు పెట్టాడు. ఒక కోడిని అయితే విసిరేస్తుంది అది మంత్రగాడు విసిరేస్తాడు కోడిని. 2 కోళ్ళు తెచ్చిన మంత్రగాడు ఫస్ట్ ఒక కోడిని కోసిండు. ఈ అమ్మకి ఒక కోడి ఇస్తాడు, విసిరేస్తాడు ఇట్లా. ఆమె పట్టుకొని మెడకాయ కోడికి ఆ రక్తం అనేది ఇట్లా నెత్తి మీద పోసుకుంటే మొత్తం రక్తం అనేది ఇట్లా కారి ఆ మెడకాయ ఇట్లా నోట్లో పెట్టుకొని కోడిని ఇట్లా వేలాడదీసి మొత్తం రక్తం అంతా పీల్చుకుంటే ఇట్లా ఆడుతూనే మొత్తం రక్తం. అది చూసిన బిట్టు చాలా భయపడి మూలకు పోయి దాక్కొని ఏడుస్తుండక వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మకి దయ పట్టింది. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, చిన్న బిట్టు దగ్గరికి పోతుంది. బిట్టుని ఇట్లా ఎత్తుకొని కింద మంత్రం చేసినానులే, అది మంత్రగాడు మంత్రాలు చేసిండనులే, మొగ్గేసిండు, పుర్ర అవి పెట్టిండు కదా, ఆ వీటి దగ్గర పట్టుకపోయి పండబెడుతుంది బిట్టుని. ఇట్లా అడ్డంగా ఇట్లా పొడుగులా పండబెట్టి తన మెడకాయననేది కొరుకుతుంది. బిట్టు తన కన్న కొడుకు మెడకాయనే ఇక్కడ కొరుకుడుతోనే రక్తం ఇట్లా చిమ్మిచి కొడుతూ ఉంటుంది. మొత్తం రక్తం నిండిపోతుంది. అక్కడికి సీన్ కట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోకి ఆ కళ వస్తుంది. మన హీరో వరంగల్లో ఉంటాడు. మార్నింగ్ లేచి చూసేగానే నాకు ఇట్లా కళ వచ్చిందమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ, నిమ్మకాయ పెట్టుకొని పండుకోరా రోజు నైట్, నువ్వు పోలీస్ జాబ్ చేస్తున్నావుగా, పొద్దునంతా అదే చూసి అదే విని నైట్ కూడా అదే కళలే రావచ్చు అని అంటది. అని ఇక ఆయన సపరేట్గా పోతాడు, వాకింగ్కి రెడీ అవుతాడు, మొత్తం పెట్టుకెళ్తాడు. ఇక వెళ్ళినాక ఇప్పటికెళ్ళి లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది హీరోది. హీరో పేరు శంకర్, ఆయన వరంగల్ ఉంటాడు, ఆయన ఒక పోలీస్. ఇప్పుడు లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ పేరు ఏంటిదంటే వైష్ణవి. గ్రౌండ్కి పోతాడు, పోయినాక అక్కడ అమ్మాయిని చూస్తాడు, వైష్ణవిని అనే అమ్మాయిని చూసినాక అమ్మాయి బాగుందని డైరెక్ట్ పోయి నన్ను పెళ్ళి చేసుకుంటా అని అడుగుతాడు. చెంప పండు కొడుతుంది అమ్మాయి అనేది, చెంప పండు కొడుతుంది వైష్ణవి.
కొట్టినాక లైట్ తీసుకొని బయటికి వస్తాడు. ఉగ్రవాడు బయటికి వచ్చి పరువు అంతా పోయిందని ఇంటికి పోతాడు. అక్కడికి కట్టు మొత్తం సీన్ అంతా కట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతాడు. పోలీస్ స్టేషన్ పోడుతూనే అక్కడ ఒక కేసు ఉంటుంది. ఎట్లా మొత్తం అప్పుడు ఈయనకి ఎట్లా కళ వచ్చింది చూడండి, బిట్టు అది దయ్యం కళ వచ్చింది కదా, సేమ్ అట్లనే ఒక కేసు వస్తుంది. ఆయన టేబుల్ మీద కేసు వస్తుంది. అరే ఈ కేసు నాకు కళలో వచ్చింది, ఇది ఇక్కడ జరిగింది అని ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. సార్ 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 అని వాళ్ళ కానిస్టేబుల్ సార్ 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 అని ఆయనని మేలుకుంటాడు. సార్ నిన్ను చూడడానికి ఎవరు వచ్చింది సార్ అని అనడుతోనే ఎవరు అని అంటాడు. పోలీస్ అంటాడు, అది శంకర్ అంటాడు. లోపలికి రమ్మని అంటాడు శంకర్. అన్నాక అది ఎవరో కాదు, ఆ వైష్ణవే వచ్చింది ఈ శంకర్ని కలవనీకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడనే ట్విస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడే చెప్పాను నేను, సెకండ్ ఎపిసోడ్లో చెప్తాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో గోస్ట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని గంట కొట్టండి, కామెంట్ కూడా చేయండి ఎట్లున్న స్టోరీ. ఈ సెకండ్ ఎపిసోడ్ అనేది మనకి వెడ్నెస్డే లోపు వస్తుంది, అది కూడా చూసేయండి. దాంట్లోనే ఉంటుంది మెయిన్, తిరుగుతుంది ఇక స్టోరీ అంతా దాంట్లోనే తిరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి స్టోరీస్ అయితే. ఇది ఫస్ట్ వీడియో కదా, కొంచెం చెప్పడానికి కూడా రాలే, ఫస్ట్ వీడియో కాబట్టి పోతుంటే అలవాటు చేసుకుంటాను. నేను కూడా ఏమైనా తప్పులు చెప్పేది ఉంటే ప్లీజ్ క్షమించండి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.